ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. మూవీ 8th రిలీజ్ కాబోతుంది. దీని సంగతి టెన్షన్, నర్వస్ ఇట్లాంటి ఏమైనా ఉందా? అంటే ఆడియన్స్ వరకు రీచ్ అవ్వడం కొద్దిగా టెన్షన్గా ఉంది. సినిమా రిలీజ్ అయ్యి ఫస్ట్ షో పడితే ఆడియన్స్ డెఫినెట్గా ఈ సినిమా లైక్. కాకపోతే మీరు అవన్నీ కాకుండా ఒక డిఫరెంట్ జోనర్ సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? అక్కడ కూడా కొంచెం ఫ్యాక్షన్ అవన్నీ ఎక్స్పెక్ట్ చేశారు కదా. అసలు ఫ్యాక్షన్ గాలి కూడా తాకని కుటుంబాలు ఉంటాయి. అలాంటి కుటుంబాల మధ్యలో కూడా కథలు ఉంటాయి కదా. ఒక సీమ అబ్బాయిగా నిరూపిద్దామని కథ రాశాను. అసలు మీరు ఈ స్టోరీ సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? నేను చిన్నప్పటి నుంచి ఒక పల్లెటూరులో పెరిగాను. అక్కడ కొంచెం ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ ఉండేవి మైథాలజీకి సంబంధించి. సో వాళ్ళకి షేర్ చేద్దామని చెప్పేసి ఇలా కథ రాశాను. అరే బకాసురుని తీసుకుని రావాలని ఎలా అనిపించింది అయ్యా? బకాసురుడు అంటే ఒక తిండిపోతాడు. సినిమా చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్పేస్తే రివీల్ అయిపోతుంది సీక్రెట్. రిలీజ్ అవ్వడానికి రెడీ అయిపోయింది. ఫస్ట్ కాపీ అనేది కూడా రెడీ అయిపోయింది. ఆయన థియేటర్లో చూస్తానని చెప్పి వెయిట్ చేస్తున్నారు. అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ బికాజ్ నేను మా నాన్నని హ్యాపీ చేశాను కదా. ఏదైనా కానీ ఒక చిన్న సినిమా రిలీజ్ అవుతుంది అని అంటే థియేటర్స్ దొరకడం అనేది కూడా కష్టం అవుతుంది. దీనికి సంబంధించి సింగిల్ థియేటర్స్ పరంగా కానీ మీరేమంటారు? అంటే థియేటర్ ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది రోజు రోజుకి. మన చైల్డ్హుడ్కి వచ్చేసరికి థియేటర్కి ఎలా ఉండేదంటే ఊర్లో ఒక పెద్ద హీరో పోస్టర్ పడితేనే ఒక హ్యాపీనెస్. ఎందుకంటే చిన్న సినిమాలు ఆడియన్స్ని థియేటర్లో తీసుకురాలి. టైర్ 1 టైర్ 2 హీరోలు మాత్రమే చేయగలరు. అప్పుడు సింగిల్ స్క్రీన్స్ బతికేస్తాయి. వాటి మధ్యలో చిన్న సినిమాలను బతికేస్తాయి. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ-డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, ఈరోజు మన మూవీ అడ్డాలో వచ్చిన గెస్ట్ ఎవరంటే బకాసుర రెస్టారెంట్. అరే మీరైతే వెంటనే పేరు చెప్పగానే వెళ్ళి గూగుల్లో ఆ రెస్టారెంట్ ఎక్కడుందా అని మాత్రం వెతక్కండి. అది థియేటర్స్లో రాబోతుంది August 8th. మరి ఆ మూవీకి సంబంధించిన డైరెక్టర్ మనతో బోల్డెన్ విషయాలు అనేది కూడా షేర్ చేసుకోవడానికి కూడా ఇక్కడికి వచ్చేసారు. ఆయనే ఎస్జే శివ. మరి ఈయన గురించి చెప్పాలంటే పొలిటీషియన్ కానీ టర్న్ యాజ్ ఎ డైరెక్టర్. ఎవరైనా కానీ డైరెక్టర్గా చేసి తర్వాత పొలిటీషియన్గా టర్న్ అవ్వడం వేరు ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం రివర్స్గా ఉంటుంది. అసలు ఇలా రావడానికి గల మెయిన్ రీజన్ ఏంటి, బకాసుర రెస్టారెంట్ ఎలా మనందరినీ కూడా ఎంటర్టైన్ చేయబోతుందా, బోల్డ్ అనే విషయాలు అడిగి తెలుసుకుందాం. హాయ్ అన్న. హాయ్ చాణక్య. ఎలా ఉన్నారు? యామ్ ఫైన్. మీరు ఎలా ఉన్నారు? యామ్ గుడ్ గుడ్. అసలు సింపౌరుషం ఏడిపోయింది, సినిమాలోకి వచ్చిన తర్వాత తగ్గిపోయిందా అయింది? పౌరుషం అనేది మాటల్లో ఉండకూడదు, యాక్షన్స్లో ఉండాలి కదా. అందుకే ట్రైలర్ టీజర్ మాత్రం గట్టిగా వదిలినారు. నవ్విచ్చాం, భయపెట్టలేదు. భయపెడుతూ నవ్వించినట్టు అనిపించింది నాకైతే. అవునా? అదొక ఎంటర్టైన్మెంట్ పర్పస్లో. యా. ఏంటి సంగతి? బకాసుర రెస్టారెంట్ ఒక మనం అంటే వెయిట్ చేస్తున్నాం. రీసెంట్ టైమ్స్లో కూడా కొన్ని హీరో ఓరియంటెడ్ మూవీస్, లవ్ స్టోరీస్ ఇలా డిఫరెంట్ వస్తున్నాయి, కానీ కామెడీ జోనర్కి సంబంధించిన మూవీ కానీ ఒకటి రావట్లేదని ఒక చిన్న వెళుతుండేది. ఓకే, మరి ఈ మూవీ అది తీర్చేస్తుంది అంటారా? పక్కా అది చేస్తుంది. అండ్ ఓన్లీ కామెడీ కాదు, స్టోరీ ఓరియంటెడ్ ఫిల్మ్గా చెప్తాను నేను. స్టోరీ ఓరియంటెడ్. ఓకే. అంటే స్టోరీ బిఎన్ లేయర్లో ఎక్కడ కామెడీ రాదు. ఇన్ ద స్టోరీ దెర్ ఇస్ కామెడీ. అండ్ స్టోరీ ఓరియంటెడ్గా తీసుకున్నారు. ఎస్ ఎస్. అండ్ మూవీ 8th రిలీజ్ కాబోతుంది. ఏంటి సంగతి? టెన్షన్, నర్వస్ ఇట్లాంటి ఏమైనా ఉందా? సినిమా మీద లేదు, బట్ ఆడియన్స్ వరకు రీచ్ అవ్వడం కొద్దిగా టెన్షన్గా ఉంది అంతే. ఓకే ఓకే. సినిమా రిలీజ్ అయ్యి ఫస్ట్ షో పడితే ఆడియన్స్ డెఫినెట్గా ఈ సినిమాని లైక్ చేస్తారు. ఆ నమ్మకం అయితే ఫుల్గా ఉంది. మరి మన సీమ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ యూజువల్గా ఏ కైండ్ ఆఫ్ స్టోరీస్ ఎక్స్పెక్ట్ చేస్తారంటే, ఒక ప్రేమించుకుందాం రా, సమరసింహారెడ్డి, అంటే ఆ వాతావరణంలో పెరిగిన వాళ్ళం ఒక్కొక్క డిఫరెంట్ జోనర్కి సంబంధించి ఆ టైప్ ఆఫ్ సెలెక్ట్ చేసుకొని రావడం అనేది కొంచెం చూసాం. కాకపోతే మీరు అవన్నీ కాకుండా ఒక డిఫరెంట్ జోనర్ సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? సీమలో అందరు చెప్తారు కదా, రక్త చరిత్రనే ఉందనుకుంటారు, ప్రేమలో ఆప్యాయతలు కూడా ఉంటాయి. అందుకే నేను ప్రేమించుకుందాం రా అని కూడా అన్నా. అక్కడ కూడా కొంచెం ఫ్యాక్షన్ అవన్నీ ఎక్స్పెక్ట్ చేశారు కదా. అసలు ఫ్యాక్షన్ గాలి కూడా తాకని కుటుంబాలు ఉంటాయి. యా. అలాంటి కుటుంబాల మధ్యలో కూడా కథలు ఉంటాయి కదా. సో ప్రేమలు అక్కడ కూడా ఉంటాయని చెప్పేసి, ప్రేమలో ఆప్యాయతలు సరదాలు అన్నీ ఉంటాయని చెప్పేసి ఒక సీమ అబ్బాయిగా నిరూపిద్దామని కథ రాశాను. అంటే ఈ స్టోరీ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? యాజ్ ఎ డెబ్యూ డైరెక్టర్గా మీకు ఒక జోన్ అనేది తీసుకొని రావడం ఒకటి ఉంటుంది, కాకపోతే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ప్రేక్షకులకి ఇవ్వాలి, నా మార్క్ అనేది చూపించాలి అనుకుని రావడం ఒకటి ఉంటుంది. అసలు మీరు ఈ స్టోరీ సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? నేను చిన్నప్పటి నుంచి ఒక పల్లెటూరులో పెరిగాను. అక్కడ కొంచెం ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ ఉండేవి. అంటే మైథాలజీకి సంబంధించినవి, గ్రామ దేవతలు కానీ లేకపోతే బ్లాక్ మ్యాజిక్ కానీ ఇలాంటివి ఉండేవి అనమాట. నాకు అవి చాలా ఎంటర్టైన్మెంట్గా అనిపించేది. సో నేను ఇన్న కథలన్నీ కలిసి ఒక కథగా రాసి
ఇప్పుడు ఉండే వాళ్ళు ఎవరికి కథలు తెలియవు. సో వాళ్ళకి షేర్ చేద్దామని చెప్పేసి ఇలా కథ రాశాను. ఓకే. మరి బకాసురుని తీసుకుని రావాలని ఎలా అనిపించింది భయ్యా? బకాసురుడు అంటే ఒక తిండిపోతు అని. సో ఆ తిండిపోతు మీద కథ రాస్తున్నాం కాబట్టి బకాసురుడు అనే పేరు సెలెక్ట్ చేసుకున్నాం. కాదు అది దాన్ని మెయిన్గా స్టోరీలోకి మెయిన్ పాయింట్గా తీసుకోవాలని ఎలా అనిపించింది? అంటే అది మీకు సినిమా చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్పేస్తే రివీల్ అయిపోతుంది సీక్రెట్. ఓకే. సో మెయిన్ కీ పాయింట్ బకాసుర అంటే ఏంటి అనేది కీ పాయింట్గా ఉంటుంది సినిమాలో. అంటే దాంతోపాటు ఒక బకాసురుణ్ణి సాటిస్ఫై చేయడం కోసం 5గురు వాళ్ళ లైఫ్స్ ఎలా ఉంటుంది అని చెప్పేసి కూడా మీరు చూపించారు. ఓకే. అంటే ఇప్పుడు నేటివిటీకి తగ్గట్టు సెట్ చేయడానికి అంటే ఏదైనా మీకు ఇన్స్పిరేషన్గా తీసుకున్న సందర్భం ఏదన్నా ఉందా? లైక్ బింబిసారా మూవీ మనం చూసాము. ఇప్పుడు జనరేషన్ అప్పుడు టైం లైన్ని రెండు కలుపుతూ ఒకటి మ్యాచ్ చేస్తూ చేశారు. అంటే దాన్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు అనుకోవచ్చా? అలా ఏం లేదండి. ఓకే. ఒక రూమ్మేట్స్ మధ్యలో నేను ఇన్స్పిరేషన్గా తీసుకునేది ఏంటంటే ఈ కాలం జనరేషన్ వాళ్ళకి ఒక బ్లాక్ మ్యాజిక్ పుస్తకం దొరికితే దాన్ని ఎంత సిల్లీగా వాడతారు. అంటే ఇంటెలిజెన్స్ ఓకే, కొంతమందికి ఎలా ఉంటుంది అంటే ఒక క్యూరియాసిటీ ఉంటుంది. నాకేదైనా ఒక పుస్తకం దొరికింది దాంట్లో ఈ విధంగా చేస్తే ఇలా వస్తుంది అన్నప్పుడు నేను ఒక మెచ్యూరిటీని పక్కన పెట్టేసి గివ్ ఏ ట్రై అనే ట్రై చేస్తాను కదా, అలా ట్రై చేస్తే ఎలా ఉంటుంది అనే కొత్త కాన్సెప్ట్లో వచ్చింది. ఓకే. యా. అంటే ఈ బుక్స్ గిక్స్ అనేటప్పటికి నాకు ఈవిల్ డెడ్ గుర్తొస్తుంది. మేబీ అయిండొచ్చు. మీరు చూసారా? చిన్నప్పుడు ఈవిల్ డెడ్ అన్ని సిరీస్లు చూశానండి. అన్ని సిరీస్లు చూసారా? ఆ బుక్ ఇది తగలబెట్టేస్తే అయిపోతుంది అన్న టైప్లో. సో ఆ రకంగా కూడా ఇది కూడా కొంచెం అలా అనిపించింది. మీరు చెప్తే నాకు గుర్తుకు వచ్చింది కానీ బట్ నేను రాసుకునేటప్పుడు నాకు ఈవిల్ డెడ్ సినిమా గుర్తు రాలేదు. అట్లేం రాలేదా? రాలేదు. ఓకే. అండ్ ప్రవీణ్ గారిని మెయిన్ లీడ్గా కానీ తీసుకోవడానికి ద రీజన్ ఏంటంటారు? ఒక స్టోరీ బ్యాలెన్స్డ్ పర్సన్ కావాలి. అంటే ఒక బ్యాచిలర్ రూమ్స్లో ఒక్కొక్కరు ఒక యాక్టర్ జోన్లో ఉంటారు. ఒకడు ఏంటంటే తాగడం తిరగడం పని, ఇంకొకరు కొట్టుకోవడం పని, ఇంకొకరు సినిమా ఆఫర్స్ కోసం తిరిగేవాడు ఒకటి పని. బట్ ఎంత తిరిగినా ఆ రూమ్కి ఒకడు ఉంటాడు మెయింటైన్ చేయడానికి. అంటే టయానికి రెంట్ కట్టాలి, టయానికి కరెంట్ బిల్ కట్టాలి, చేయాలి. ఈ మెయింటైనింగ్ పర్సన్లో ఒక పెద్ద పర్సన్ కావాలి. అంటే కొంచెం లుక్స్లో కానీ ఒక మిడిల్ క్లాస్ ఎంప్లాయ్. సో ఆ లుక్స్కి ప్రవీణ్ గారు పర్ఫెక్ట్ సెట్ అవుతారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పటి వరకు చూసిన కమెడియన్స్లో ప్రవీణ్ గారు కొంచెం ఫ్యామిలీ కమెడియన్. ఓకే. అంటే ఎక్కడ డబుల్ మీనింగ్ జోక్స్ కానీ సెటరికల్ కానీ వెల్గారిటీ కానీ లేకుండా చాలా బాగా యాక్ట్ చేశారు. సో ఈయనైతే కొంచెం బాగా సరిపోతుందని చెప్పేసి మేము ప్రవీణ్ గారిని సెలెక్ట్ చేసుకున్నాం. కానీ ఎలా ఒప్పించారు భయ్య? ఏంటంటే ఆయన జర్నీ అప్రాక్సిమేట్లీ ఒక 20 years, అంటే 18 years 17 years. ఈ 17 yearsలో కూడా ఎక్కడ కూడా ఒక హీరోగా యాక్ట్ చేయాలని, మెయిన్ లీడ్గా యాక్ట్ చేయాలని ఎప్పుడే అనుకున్న పర్సన్ మాత్రం కానే కాదు. అట్లాంటి పర్సన్ని ఇందులో ద మెయిన్ లీడ్గా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఫస్ట్ ఈ ఐడియా ఆయనకి చెప్పినప్పుడు కానీ ఏమన్నారు ఏంటి? ఫస్ట్ మేము ఈ క్యారెక్టరేషన్ కోసం ఎతుకుతూ ఉన్నాం ఎవరిని చేసుకుందాం అని చెప్పేసి. అప్పుడు మాకు మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నుంచి తెలిసింది ఏంటంటే ప్రవీణ్ గారు కూడా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు తను హీరోగా రావడానికి అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఓకే. సో అప్పుడు అనుకోకుండా మేము ప్రతినిధి 2 షూట్కి వెళ్ళాం. అక్కడే ప్రవీణ్ గారు ఉన్నారు. సరే కలిసాము, ఒక లైన్ చెప్తామని చెప్పేసి ఒక 2 minutesలో లైన్ చెప్పాం. ఈజ్ వెరీ ఎక్సైటెడ్. వెంటనే నాకు సండే నేను ఫ్రీగా ఉన్నాను, మనం కూర్చొని ఫుల్ నేరేషన్ ఇద్దాం అన్నాడు. విన్నాక ఎస్ గురు, నేను హీరోగా కాదు కథ హీరోగా ఉండాలి, దాంట్లో నేను మెయిన్ పాత్ర ఉండాలి, అలాంటి కథ కోసం నేను ఎతుకుతున్నాను, ఇది నాకు చాలా బాగా నచ్చింది, డెఫినెట్గా నేను చేస్తానని చెప్పేసి యాక్సెప్ట్ సింగిల్ టేక్లో ఓకే అయిపోయింది కథ. ఓకే. యా. ఇందులో ట్రైలర్లో మీరు చెప్పినట్టు ఒక చిన్న పిట్ట కథ లాంటిది కూడా చెప్తారు. సో అదే కంప్లీట్ ఒక స్టోరీ అనుకోవచ్చా? డెఫినెట్గా. ఓకే. చెప్పాము కదా, పాముకు ఆకలి తీర్చడానికి కప్పకు మోక్షం ఇస్తారు, ఇక్కడ పాము ఆకలి తీరడమే కప్ప మోక్షానికి దారి. ఓకే. ఇది మా స్టోరీ లైన్. ఎస్. అక్కడ పాము ఎవరు, ఇక్కడ కప్ప ఎవరు? అంటే ఆకలి అనేది ఆబ్వియస్గా బకాసురుడు. సో తన ఆకలి తీరిస్తే వీళ్ళు సక్సెస్ అవుతారు. ఓకే. ఇది కథ. ఇంకొకటి మొత్తం చూస్తున్నంతసేపు బాగా నచ్చింది ఏంటంటే ఒక్కొక్క చిన్న చిన్న వేరియేషన్స్ కోసం అని చెప్పేసి ఒక సీన్ నుంచి ఇంకో సీన్కి వెళ్ళడము, ఆ టీజర్ అండ్ ట్రైలర్లో ఆ తేపుల్ది ఒక సౌండ్ పెడతారు చూసారు భయ్య. ఎప్పుడు ఆ సౌండ్ వచ్చినా కానీ బకాసుర రెస్టారెంట్ గుర్తొచ్చేలా పెట్టారు మీరైతే. ఎంత తిన్నా మనకు ఒక బర్ఫ్ వస్తేనే ఒక సాటిస్ఫాక్షన్. ఎంత ఫుల్గా తిన్నా భోజనం బేవని వచ్చేస్తే ఓకే ఐఎమ్ డన్. సో అలాగా అతన్ని సింబాలిక్గా చూసుకోవడం కోసం అని చెప్పేసి మేము ఆ ఎఫెక్ట్ని పెట్టాం. ఈ ఐడియా ఎవరిది? నాది, మ్యూజిక్ డైరెక్టర్ది. ఓకే. అంటే కొన్నిసార్లు అది వింటూ ఉంటే పక్కన వాళ్ళకి ఏదో కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది అక్కడ ఉన్న మూడ్ని బట్టి. కానీ ఇంట్లో భోంచేస్తూనే సౌండ్ వస్తే మా సినిమా పేరు గుర్తుకు రావాలనేది కూడా మా ఒక చిన్న ఆలోచన అనమాట, విజన్ అంతే. ఓకే.
అండ్ ఇది మీ సొంత సినిమా. సో ఫస్ట్ ఈ ఐడియా ఇంప్లిమెంట్ ఇంట్లో వాళ్ళ ముందు పెట్టినప్పుడు కానీ అరే ఇవన్నీ మనకెందుకు, మనకు ఉన్నది చేసుకోవచ్చు కదా అలా అన్న సందర్భాలు కానీ, దాని నుంచి ఓవర్కమ్ అయ్యి మీరు తీసుకున్న ఛాలెంజెస్ ఎలా ఫేస్ చేసుకుంటూ ముందుకు వచ్చారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇంట్లో మా నాన్నగారు సినిమా ఇండస్ట్రీకి వర్క్ చేశారు. ఓకే ఓకే 2009-8 ఆ టైంలో కొన్ని సినిమాలకు ఫైనాన్స్ ఇచ్చేవాళ్ళు. ఒక ధన్వంతరి క్రియేషన్స్ అని ఓన్ బ్యానర్ ఉండేది మాకు. ఓకే. బట్ ఏంటంటే అంతా లాసే. అప్పట్లో జరిగిన స్కామ్స్లో మా నాన్నగారు మొత్తం పోగొట్టుకున్నారు. బట్ ఆయనకు సినిమా అనేది విపరీతమైన ప్యాషన్. ఎలాంటి ప్యాషన్ అంటే 1990sలో 91లో నేను బ్రౌన్ 90sలోనే చెన్నైకి వెళ్ళిపోయారు. ఓకే. నేను సినిమా తీయాలనుకుంటున్నాను. అప్పట్లో కొద్దిగా మంది నవ్వి నువ్వేంటి, నీ అవతారం ఏంటి, నువ్వు సినిమా తీయడం ఏంటని ఇన్సల్ట్స్ ఉంటాయి కదా. అది ప్రెస్టీజియస్గా తీసుకొని ఇక్కడ వచ్చి హార్డ్ వర్క్ చేసేసి డెవలప్ అయిపోయాక 2008లో బ్యానర్ పెట్టారు. బట్ ఇక్కడ ఉండే పాలిటిక్స్ను తట్టుకోలేక పోగొట్టుకున్నారు అనమాట. సో ఆయన ఒక అంబిషన్ తీర్చాలి అనే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను. ఓకే ఓకే. ఆయన ఇప్పుడు హెల్త్ సరిగా లేదు. సో లాస్ట్ విష్ కాబట్టి కొడుగ్గా నేను ఒక ట్రై చేద్దామని చెప్పేసి వచ్చాను. బేసిక్గా నేను ఇండస్ట్రీలో లేను, నేను పాలిటిక్స్లో ఉండేవాడిని. మా అన్న మా నాన్న ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు, నేను పాలిటిక్స్ నుంచి మళ్ళీ ఇండస్ట్రీలోకి వచ్చాను. అమ్మగారు మీరు ఇద్దరు పాలిటిషియన్స్గా ఉండేవాళ్ళు. అప్పుడు ఫస్ట్ ఏమైంది, నేను యూకేలో ఉన్నాను కరోనా టైంలో, మాస్టర్స్ చేస్తున్నాను. అయిపోయి వచ్చాక సరే ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి డైరెక్ట్గా వెళ్ళకూడదు, వర్క్ నేర్చుకోవాలి, ఎంత నీకున్న ఒక గురువు ఉండాలని చెప్పేసి తర్వాత కార్తిక్ దండన కింద విరూపాక్షకు వర్క్ చేశాను. ఓకే. విరూపాక్షకు వర్క్ చేసి ఇంకొక మూవీ వర్క్ చేద్దాం అనుకున్నాను. వెంటనే మూవీ తీద్దామనే అంత కాన్ఫిడెన్స్ ఏమి ఉండేది కాదు. బట్ డాడీ హెల్త్ క్రిటికల్ అయ్యేసరికి ఒకసారి ఐసీయూలో పడ్డారు, ఒక బ్రెయిన్ స్ట్రోక్ హిట్ అయ్యి. ఇంకా సో ఎక్కువ టైం లేదు, ఒక చిన్న సినిమా తీద్దాము. పెద్ద పెద్ద కథలు ఉండేవి నా మైండ్లో, బట్ అవేవి మనకు బడ్జెట్కి వర్కౌట్ అవ్వవు. ఇప్పుడు వెళ్ళి నేను ఏ ప్రొడ్యూసర్ని చెప్పినా నీకుండే ఎక్స్పీరియన్స్ ఏంటి, అది ఒక చైన్ ఆఫ్ సిస్టంలో ఉంటుంది ఇప్పుడంతా. సో అదంతా అవ్వదని చెప్పేసి నేను ఫస్ట్ ఓ కథ రాశాను. రాసి మా అన్నకు చెప్పాను ఫస్ట్, అరే చాలా బాగా రాశారు అని చెప్పేసి. తను ఒక రైటర్, తను చిన్న చిన్న పాయింట్స్. తర్వాత మా నాన్న ఒక రైటరే, తను ఒక చిన్న చిన్న పాయింట్స్ చెప్పారు. ఇవన్నీ మా మమ్మీకి చెప్తే తిట్టింది. ఓకే. తర్వాత నేను నాన్న కోసం చేస్తున్నానని చెప్పేసి సపోర్ట్ ఇచ్చింది. అలా అనుకోకుండా ఈ సినిమా స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు నాన్నగారు ఆరోగ్యం ఎలా ఉంది? ఈజ్ ఇన్ బెడ్ రెస్ట్. ఓకే. ఇప్పుడు మొత్తం రిలీజ్ అవ్వడానికి రెడీ అయిపోయింది, ఫస్ట్ కాపీ అనేది కూడా రెడీ అయిపోయి ఉంటుంది. ఫస్ట్ కాపీ రెడీ. మరి నాన్నగారికి చూపించారా? ఆయన థియేటర్లో చూస్తానని చెప్పి వెయిట్ చేస్తున్నారు. ఓకే ఓకే. థియేటర్లో ఆడియన్స్ అందరూ హ్యాపీ ఫీల్ అయితే తను హ్యాపీగా ఫీల్ అవ్వాలని చెప్పేసి మేము అడిగాం, ఇంట్లో షేర్ చేస్తాం థియేటర్ ఏర్పాటు చేసి అంటే కూడా నో నేను థియేటర్లోనే వెళ్ళి చూడాలి అని పట్టుబట్టి కూర్చున్నారు. కానీ ఈ టీజర్ అండ్ ట్రైలర్ చూసిన తర్వాత ఆయన రెస్పాన్స్ ఎలా ఉంది? ఈజ్ వెరీ హ్యాపీ. ఓకే. అంటే సెట్స్లో ప్రతిరోజు వచ్చేవాళ్ళు, ఆరోగ్యం సపోర్ట్ ఉన్నా లేకపోయినా వచ్చి కూర్చునేవాళ్ళు. సెట్ అంతా చూశారు, వర్క్ అంతా చూశారు. హీస్ రైట్ నో ఈజ్ వెరీ హ్యాపీ. 8th ఒకవేళ సినిమా రిలీజ్ అయ్యి హిట్ అని టాక్ వచ్చేస్తే ఐ ఫీల్ వెరీ హ్యాపీ, బికాజ్ నేను మా నాన్నను హ్యాపీ చేశాను కదా, లైఫ్లో ఒక బిగ్గెస్ట్ గోల్. కానీ ఇక్కడ కొంచెం ఏంటంటే అన్నయ్య గారు ఒక స్టెప్ ఫార్వర్డ్ వేసి మూవీ తీయడం అనేది అట్స్ డిఫరెంట్. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి మూవీతో అసోసియేట్ అయి ఉండడం అది వేరు. అయితే మీరు పాలిటిక్స్ సైడ్ నుంచి మూవీ తీయాలని మీరు స్టెప్ ఫార్వర్డ్ అయ్యడం అనేది ఎట్లా అయింది అసలు? అన్నయ్యకి మ్యారేజ్ అయ్యాక కొంచెం వర్క్స్ పెరిగాయి. ఓకే. డాడీ హెల్త్ అప్పటి నుంచి కూడా సరిగా లేదనమాట. బిజినెస్ ప్రెజర్స్, ఫ్యామిలీ ప్రెజర్స్ నా అన్నయ్య మీద పడ్డాయి. ఇటు సైడ్ వచ్చేసరికి ఏంటంటే అన్నయ్య కొంచెం డేర్ చేయడు. పొలిటీషియన్ ఉండడం వల్ల డేర్ ఎక్కువ వచ్చేసింది. దట్టు ఇంట్లో చిన్న కొడుకు అంటే ఎవరి మాట వినడని మా ఇంట్లో నాకు చాలా స్ట్రాంగ్ ట్యాగ్ ఉంటుంది అనమాట. ట్యాగ్ లైన్, వీడు పట్టుకున్నాడంటే మోనార్కుడు, ఎవరి మాట వినాడు. బేసికల్గా చాలా ఫ్యామిలీలో కూడా ఈ చిన్న కొడుకు చెప్పి వేస్ట్ అనేది ఒకటి ఉంటుంది. సో అది నేను మా ఇంట్లో బాగా మెయింటైన్ చేశాను కాబట్టి నేను స్టెప్ ఫార్వర్డ్ చేసాను అంతే. ఇంతకు ఈ మూవీ ఎమోషనల్గా చేశారా లేకపోతే ఒక పర్ఫెక్ట్ స్ట్రాటజీ ప్రకారం వెళ్ళారనుకోవచ్చు? మూవీ అనేది ఎందుకంటే ఇప్పుడు నేను ఫెయిల్ అయితే మా నాన్న పేరు తీసేసినట్టే. రైట్. సో పర్ఫెక్ట్ స్ట్రాటజీ ఇంపార్టెంట్, ఎగ్జిక్యూషన్ ఇంపార్టెంట్. పేరు నిలబెట్టాలి, లేకపోతే ఏమీ చేయకుండా ఉండాలి తప్ప పడగొట్టకూడదు. సో దాన్ని మైండ్లో పెట్టుకొని ఒక పెద్ద బడ్జెట్ సినిమాకి ఇప్పుడు 10 కోట్లు 12 కోట్ల అవుట్పుట్ ఎంత వస్తుందో అంత అవుట్పుట్ని మేము చాలా తక్కువ బడ్జెట్లో తీసాం. ఎందుకంటే మీరు ఇందాక చెప్పిన తగ్గట్టు నాన్నగారు విష్ అనేది కూడా ఫుల్ఫిల్ చేయాలి అని అన్న టైంలలో కొన్నిసార్లు మనం ఏమవుతామంటే తొందరపాట్లో కూడా నిర్ణయాలు తీసుకొని అక్కడ మిస్ అవుతూ ఉంటుంది. అది ఎమోషనల్ టర్న్. సో ఎమోషనల్గా అవ్వకుండా స్ట్రాటజీతో వెళ్ళడం అనేది అది ఇంకో టర్న్.
సో అది ఏ రకంగా వెళ్ళారా అని చెప్పేసి నేను క్వశ్చన్ అడిగాను. ఓకే. అంటే ఎమోషనల్ అవ్వకూడదు అనేది ఫస్ట్ నుంచి ఫిక్స్. ఎందుకంటే ఇప్పుడు నేను సపోజ్ సినిమా తీస్తున్నానని ఎప్పుడైతే వర్డ్ చెప్పానో, బీయింగ్ ఏ పొలిటీషియన్ ఎలా ఉంటుందంటే ప్రతి వాడు ఇండస్ట్రీకి వెళ్ళి డబ్బులు పోగొట్టుకుంటాడు, ఏమొచ్చని పోతున్నాడు, అక్కడంతా మోసం చేస్తారు, 100 సినిమాలు తీస్తే ఒకటి ఆడట్లేదు, ఈ ఇన్సల్ట్స్ అని మైండ్లో పెట్టుకున్నాం. ఓకే. ఎందుకంటే ఎవడు నేను సినిమా తీస్తున్నానంటే నువ్వు గ్రేట్ అనేది 1% కూడా ఉండరు. 99% డబ్బులు ఎక్కువై పోగొట్టుకుంటున్నావు అనే పర్సెప్షన్లోనే ఉంటారు. తర్వాత ఏంటి, మా డాడీ పోగొట్టాడు ఒక టైంలో. సో వాళ్ళందరూ ఏమంటారంటే ఓకే వాళ్ళ ఆయన పోగొట్టాడు, వీనికి ఇంకా బుద్ధి రాలేదు, వీడు పోగొడతాడు. వీటన్నిటికి ఆన్సర్ ఇవ్వడం నాకు మేజర్. సో ఎమోషనల్గా ఉంటే వాటికి ఆన్సర్ నేను ఎప్పుడు ఇవ్వలేను. సో పర్ఫెక్ట్ స్ట్రాటజీ కావాలి. వీడు తీయగలిగాడురా, వీడు చేయగలిగాడురా, ఇది నాకు ఎప్పుడు హిట్ అయ్యేది. దీంట్లో నేను మా అన్నని సపోర్ట్ చేసుకొని స్ట్రాటజీగా వర్కౌట్ చేసి, ఎప్పుడైనా నేను కొంచెం అవుట్ అయినా మా అన్న నన్ను కంట్రోల్ చేసేవాడు. సో అలా బ్యాలెన్స్ అయిపోయాం. అంటే ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీ ప్రకారం వచ్చేటప్పటికి ఓటీటీ అండ్ సినిమా థియేటర్స్, ఆ సినిమాని కూడా సెగ్రిగేట్ చేస్తున్నారు. అరే ఇది ఓటీటీలో చూడాల్సిన సినిమా, ఇది థియేటర్లో చూడాల్సిన సినిమా అని చెప్పేసి సెగ్రిగేట్ చేస్తూ ఉంటారు కదా. సో బకాసుర్ రెస్టారెంట్ అంటే మీరు ఏం చెప్తారు? కంప్లీట్ థియేటర్కల్ ఫిల్మ్. కంప్లీట్ థియేటర్కల్ థియేటర్ ఫిల్మ్. ఓకే. థియేటర్లో చూడకపోతే నువ్వు ఆ బ్యూటీ మిస్ అయిపోతావు. అంటే అంత నచ్చే ఎలిమెంట్స్ కానీ థియేటర్లో రావాలని అంటే ప్రేక్షకులు కూడా ఆలోచిస్తుంటారు, అరే అది మమ్మల్ని ఎగ్జైట్ చేయాలి, అంటే సీట్లోంచి ఇట్లా కదిలించాలి, అట్లాంటి పాయింట్స్ ఉంటేనే వర్కౌట్ చేయగలుగుతామని చెప్పేసి అంటుంటారు కదా. అవును. మరి అలాంటి పాయింట్స్ ఉన్నాయా? చాలా ఉన్నాయి. ఓకే. ఇప్పటికీ నేను ట్రైలర్ వదిలాను, 3 సాంగ్స్ వదిలాను, స్టిల్ నేను రాసిస్తాను, నా స్టోరీ మీరు గెస్ట్ చేయలేరు. ఓకే. ఫ్యామిలీ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, వల్గారిటీ నో. మాకు యూబైసీ సర్టిఫికేట్ వచ్చింది ఎందుకంటే కొన్ని హర్రర్ ఎలిమెంట్స్ ఉండడం వల్ల. ఇది కంప్లీట్ యూ ఫిలిం. నేను ఇప్పుడు చెప్పగలిగేది స్ట్రాంగ్గా ఏంటంటే ఒక ఫ్యామిలీ, చిన్నపిల్లల నుంచి ఫ్యామిలీ వరకు థియేటర్లో కూర్చొని ఎంటర్టైన్ అయ్యే సినిమా ఇది. ఓకే. ఓన్లీ ఇప్పుడు ఏంటంటే కొన్ని సినిమాలు అబ్బాయిలు మాత్రమే వెళ్ళగలుగుతున్నారు. సో నేనేంటంటే ఫ్యామిలీ వెళ్ళగలదు ఈ సినిమాకి. అండ్ అలాగే హర్ష, వైభవ హర్ష, ఇది వైభవ హర్ష అసలైన బకాసురుడా లేకపోతే ఇలా ఏంటి? అది కొంచెం ఇంట్రెస్టింగ్ పాయింట్. ఎందుకంటే కంప్లీట్గా ఇది బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా, ఫ్లాష్ బ్యాక్, ఆ ఫ్లాష్ బ్యాక్ బ్యాక్ డ్రాప్లో ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నాడు. ఆఫ్ కోర్స్ సెకండ్ ట్రైలర్లో కూడా రివీల్ అవుతారు. వైభవ హర్ష గారే టైటిల్ రోల్. ఓకే. బకాసురులో వైభవ హర్ష గారు. మరి ఫనీ ప్రెసెంట్ అన్నమాట. ఇద్దరిని భలే మ్యాచ్ చేశారు భయ్య. ఇద్దరిని చూస్తూ ఉంటే కరెక్ట్ సెట్ అయిపోతారు అన్నట్టు ఇది సెట్ చేశారు. అది యాక్సిడెంటల్గా కుదిరింది అంతే. ఎట్లా సింక్ చేశారు అసలు వాళ్ళిద్దరికి చెప్పడం కానీ ఎట్లా? లేదు, ఆ టైటిల్ రోల్కి ఒక స్ట్రాంగ్ రోల్ కావాలి. ఇప్పటివరకు మీరు హర్ష గారిని చూసింది ఒక ఎత్తు అయితే, ఈవెన్ కలర్ ఫోటోని కూడా డామినేట్ చేసే యాక్టింగ్ దీంట్లో చూస్తారు మీరు. ఓకే. బై హర్ష గారిని డెఫినెట్గా హిల్ గెట్ అవార్డు ఫర్ మై పర్సెప్షన్. నేను అనుకోవడం ఏంటంటే బెస్ట్ రోల్. ఇంకోటి కొంచెం ఫనీగా కావాలి నాకు. సో ఫనీ ఫేస్ ఏంటంటే కొంచెం ఫనీగా, తన యాక్టింగ్ కూడా నేను చాలాసార్లు చూశాను. బంచిక్ బంటి ఇలాంటి వాటిలో వెబ్ సిరీస్లో బాగా చేసేవాడు కాబట్టి. సో ఇతనైతే కొంచెం నమ్గా ఉండాలి పర్సనాలిటీ అని చెప్పేసి ఫన్నీ సెలెక్ట్ చేసుకోవడం. చూస్తే స్క్రీన్ మీద ఇద్దరిది మ్యాజిక్ వర్కౌట్ అయింది. నాకు ఈ షూటింగ్ మొత్తం మీద ఎంత ఫుడ్ మీరు పెట్టారు భయ్యా? ఎంత ఫుడ్ యూజ్ చేసింటారు? అది సినిమా థియేటర్లో చూడండి. ఓకే. అదొక బ్యూటిఫుల్. కానీ ఇప్పటివరకు సినిమాలలో అంటే ఫుడ్ తినేది ఏదైనా కానీ గుర్తొచ్చింది అంటే ఖైదీ సినిమాలో కార్తీ తినే ఫుడ్. ఓకే. మరి దాన్ని మైమర్పిస్తుంది అయితే, ఎందుకంటే సేమ్ ఆ టైప్లోనే మొత్తం బకెట్ వస్తూ ఉంటారు, పెడుతూ ఉంటారు, మొత్తం అన్నీ చేస్తూ ఉంటారుగా. మీకు దాన్నే కాదు, మాయాబజార్లో మన ఎస్వి రంగారావు గారు ఇవాళ భోజనం అలాంటి సీన్ కూడా మైమర్పిస్తుంది. ఓకే. అది కూడా ఒక హ్యాపీనెస్ కంప్లీట్గా. ఓకే. అండ్ ఇప్పుడు థియేటర్స్ విషయానికి వచ్చేద్దాం. ఓకే. ఏదైనా కానీ ఒక చిన్న సినిమా రిలీజ్ అవుతుంది అని అంటే థియేటర్స్ దొరకడం అనేది కూడా కష్టం అవుతుంది. అరే చాలా సినిమాలు కూడా నుంచి థియేటర్లో చూడాల్సిన ఎక్స్పీరియన్స్ అనేది కూడా లేకుండా ఇట్లా ఓటీటీకి టర్న్ అయిపోయే సందర్భం అనేది కూడా వస్తుంది కదా. దీనికి సంబంధించి సింగిల్ థియేటర్స్ పరంగా కానీ మీరేమంటారు? థియేటర్స్కి ఏంటంటే అండి, థియేటర్ ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది రోజు రోజుకి. కమింగ్ టు మన చైల్డ్హుడ్కి వచ్చేసరికి థియేటర్కి ఎలా ఉండేదంటే, ఊర్లో ఒక పెద్ద హీరో పోస్టర్ పడితేనే ఒక హ్యాపీనెస్. ఇంత ప్రమోషన్స్ ఉండేవి కాదు. ఒక మెయిన్ పేపర్స్లో లేకపోతే చిన్న చిన్న టీవీ ఆర్టికల్స్. నేను చిన్న ఉన్నప్పుడు నాకు బాగా గుర్తు, సైకిల్ మీద పోస్టర్స్ పెట్టేసుకొని ఒక నిచ్చెన పెట్టేసుకొని ఒక గమ్ పెట్టేసుకొని వచ్చేవాడు. వాడు వచ్చాడు కనిపించేంత వరకు మేము
ఫ్రెండ్స్ అంతా పిల్ల బ్యాచ్ అంతా ఇంట్రెస్టింగ్ వచ్చిన వాళ్ళం. మధ్యలో వానికి సఫర్యలు చేసేవాళ్ళం, టీ తాగు కాఫీ తాగని. ఒక హీరో పడితేనే బా ఇలాంటి డ్రెస్ వేసుకున్నాడు, హీరోయిన్ ఎలా ఉంది, పాటలు ఎలా ఉన్నాయి, పాటల పుస్తకాలు కొనేవాళ్ళం. ఆ క్యూరియాసిటీ ఎక్కువ ఉండేది అప్పట్లో. సో దానివల్ల ఏంటంటే సినిమా రిలీజ్ అయితే ఎలా ఉంది అనేది పక్కన పెడితే చూడాలి. అప్పుడు 3 ఫ్యాక్టర్స్ ఉండేటివి: హిట్, యావరేజ్, ఫ్లాప్. యా. ఎప్పుడైతే ఓటీటీ మార్కెట్ ఎప్పుడైతే వచ్చిందో యావరేజ్ అనేది తీసేశారు. హిట్, ఫ్లాప్. హిట్ అయితే థియేటర్లో చూద్దాం, ఫ్లాప్ అయితే ఓటీటీలో చూద్దాం. యావరేజ్ అని కూడా ఓటీటీలోకే చూసేస్తున్నారు. సో ఈ చైన్ అనేది చాలా ప్రాబ్లమాటిక్ అయింది. దీన్ని బ్రేక్ చేయడం చిన్న సినిమాలతో కాదు, ఎందుకంటే చిన్న సినిమాలు ఆడియన్స్ని థియేటర్ వరకు తీసుకురాలేదు. దాన్ని టైర్ 1, టైర్ 2 హీరోలు మాత్రమే చేయగలరు. సో వాళ్ళు ఎప్పుడైతే మనకి ఇయర్లీ 1 or 2 సినిమాస్ ఇస్తారో అప్పుడు సింగిల్ స్క్రీన్స్ బతికేస్తాయి, వాటి మధ్యలో చిన్న సినిమాలన్నీ బతికేస్తాయి. ఓకే, అది మేము అనుకోవడం. సో ఇప్పుడు మాకున్న ఏంటంటే, మేము ఆగస్ట్ 8 రావడానికి కారణం కూడా ఏంటంటే హరిహర వీరమల్లు, పవన్ కళ్యాణ్ గారు. ఆయన తలుచుకుంటే థియేటర్లన్నీ ఫుల్ అయిపోతాయి. నెక్స్ట్ అది అయిపోతేనే కింగ్డమ్, విజయ్ దేవరకొండ గారు భారీ ఎక్స్పెక్టేషన్స్తో రాబోతుంది. సో జనాలకు మళ్ళీ థియేటర్ రావడం అలవాటు అవుతుంది. అలా 2 వారాలు థియేటర్కి వచ్చిన వాళ్ళు 3వ వారంలో మా సినిమా ఉంటుంది, మాది చూస్తారని ఒక చిన్న కాన్ఫిడెంట్లో మేము 8th ప్లాన్ చేసుకున్నాం. ఓకే ఓకే. నెక్స్ట్ కూడా మా తర్వాత కూడా వార్ ఉంది, నెక్స్ట్ కూలీ ఉంది. సో థియేటర్ ఫీవర్ మధ్యలో ఉంటే ఓకే సరే ఇన్ని సినిమాలు చూసాం కదా, ఒక సినిమా చూస్తే సరిపోతుందని చూశాక నచ్చితే డెఫినెట్గా హిట్ అవుతుంది. సో ఆ స్ట్రాటజీలో మేము ప్రజెంట్గా వాడుతున్నాము. ఏ సినిమా లేనప్పుడు ఇంకా చిన్న సినిమా వదిలితే మాత్రం జనాలు ఓన్లీ రివ్యూస్ మీద ఆధారపడుతున్నారు. హిట్టా ఫట్టా, హిట్ అయితే చూద్దాం, ఒక్కోసారి హిట్ అయినా కూడా అదే ఓటీటీకి వస్తుంది కదా చూసేద్దాం అనే దగ్గర ఉన్నారండి. ఓకే. అంటే మీ దృష్టిలో అసలు హిట్ అంటే ఏంటి, ఫ్లాప్ అంటే ఏంటి? హిట్ అంటే వచ్చిన ఆడియన్స్ వెళ్ళేటప్పుడు బా ఏం సినిమా చూసాం రానడం హిట్. ఓకే. ఏంద్రీ తలనొప్పి అంటే ఫట్. అంతే. ఓకే, మళ్ళీ సెగ్రిగేట్ చేశారు భయ్యా. ఇంకంతే కదా కారణం. ఈ మూవీ థియేటర్లోనే రిలీజ్ చేయాలని చెప్పేసి ఒక ఎమోషనల్ జర్నీ అనేది కూడా మీకుంది. కాకపోతే ఇట్లా ఓటీటీ సైడ్ నుంచి కానీ వాళ్ళ సైడ్ నుంచి ఏదైనా ఆఫర్ రావడం కానీ వచ్చిందా ఏమన్నా? ప్రజెంట్ ఓటీటీ అనేది చాలా వరస్ట్గా ఉంది భయ్య. ఏంటంటే వరస్ట్ అనే వర్డ్ చాలా పెద్దది భయ్యా. ఒకసారి నేను మీరు అంత వర్డ్ యూస్ చేయడానికి గల రీజన్ ఏంటంటారు? ప్రీ అప్రూవల్స్. ఓకే. ప్రీ అప్రూవల్స్ అనేది చిన్న సినిమాలకు పెద్ద శాపం. ఇప్పుడు ఏమవుతుందంటే భయ్య, నేను స్టోరీ రాసుకుంటాను, వాళ్ళకి వెళ్ళి కథ చెప్తాను. కథ చెప్తే ఏమవుతుందంటే 3.5 4.5 crores శాంక్షన్ చేస్తున్నారు. సో ఒక ప్రొడ్యూసర్కి నువ్వు 4.5 crores ఇస్తే వాడు డైరెక్టర్కి 3.5 crores ఇస్తాడు సినిమాది అని. వాడు క్లియర్ కట్లో ఉంటాడు, నువ్వేం చేసినా నాకు డబ్బులు మిగిలవు, నువ్వేమన్నా తీసుకో, చుట్టేసి. వాడు ఏం చేస్తాడంటే చుట్టేసి ఓటీటీకి ఇచ్చేస్తాడు. ఆ ఓటీటీలో వ్యూస్ రావట్లేదు. చాలా కంటెంట్స్ ఇప్పుడు అంత హిట్ అయిన కంటెంట్స్ చాలా తక్కువ ఉన్నాయి, ఫింగర్స్ మీద మీరు కౌంట్ చేసుకోవచ్చు. ఈ ఇయర్లో వాళ్ళకు ఉన్న కంటెంట్స్, రిలీజ్ చేసిన కంటెంట్స్ చూస్తే. ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఉన్నారు, మేము సినిమా తీసాం, తీశాక అక్కడ ఏంటంటే సార్ మా సినిమా చూడండి అంటే ఫస్ట్ సినాప్స్ పంపించండి అంటారు, అదే తర్వాత ట్రైలర్ పంపించండి అంటారు, తర్వాత ఏం చెప్తారంటే పే ఫర్ వ్యూ ఇచ్చేస్తాంలేండి అంటారు. అంటే దే ఆర్ నాట్ ఈవెన్ ఇంట్రెస్టెడ్ టు వాచ్ ద ఫిలిం. తర్వాత మీ దాంట్లో మెగా హీరో ఉన్నారా, పెద్ద హీరోలు ఉన్నారా, సూపర్ స్టార్స్ ఉన్నారా, ఇవి ఉన్నారా అడుగుతున్నారు, కానీ అసలు మీ స్టోరీ ఉందా, కంటెంట్ ఉందా, ఇది మాకు వర్కౌట్ అవుతుందా లేదా, ఈ స్ట్రాటజీని వాళ్ళు చాలా దూరంగా పెట్టారు. ఓకే. ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే వాళ్ళు బిజినెస్లో మార్కెటింగ్లో ఎదగాలని చెప్పేసి 10 రూపాయల వస్తువుని 20 రూపాయలకు కొనేశారు. ఇప్పుడు 20 రూపాయల వస్తువుకి 2 రూపాయలు కూడా పెట్టలేదు. సో ఆల్మోస్ట్ చిన్న సినిమాలకి ఏదానికి ఓటీటీ బిజినెస్ అవ్వట్లేదు. అయితే ఎంత అవుతుంది, 1 CR ఇస్తా, 2 CR ఇస్తా, అక్కడికే క్లోజ్ చేస్తుంది. దాంట్లో కూడా థర్డ్ పార్టీస్ వచ్చేస్తున్నాయి, ఒక ప్రొడ్యూసర్ని నిలువుగా ముంచేస్తున్నాయి. ఇదైతే నడుస్తుంది ప్రజెంట్గా. అంటే ఇండస్ట్రీలో అందరికీ తెలియంది, అంటే నార్మల్ ప్రేక్షకులకు తెలియంది ఒకటి మాత్రం నేను అడుగుదాం అనుకున్నాను. ఇప్పుడు కంటెంట్ ఉంది, చాలా బాగుంది. సో ఎవరి దగ్గరికైనా వెళ్ళి ప్రొడ్యూసర్ కానీ పెద్ద ప్రొడక్షన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కథ చెప్పి ఒప్పించడాలు అనేది కూడా ఒకప్పుడు ఉండింది, కానీ ఇప్పుడు మాత్రం అలాంటి ట్రెడిషన్ అనేది కూడా చాలా వరకు తగ్గిపోయింది అనుకుంటా. మీరేమంటారు దానికి? అది స్వయం అపరాధం అని నేను ఫీల్ అవుతాను. స్వయం అపరాధం అంటే అంటే ఎలా ఉందంటే బ్రో, ఇప్పుడు నేను కథ చెప్పాలి అనుకుంటా, ఒక హీరోకు ఒక ప్రొడ్యూసర్కు కథ చెప్పాలి అనుకుంటా. సో వాళ్ళ దగ్గర నమ్మిన అసిస్టెంట్స్ ఉంటారు, వాళ్ళకు ట్రస్టీస్ అంటాం, నమ్మిన అసిస్టెంట్స్ ఉంటారు. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆ నమ్మిన అసిస్టెంట్స్ దగ్గరికి వెళ్తాం, వెళ్ళి సార్ మా దగ్గర కథ ఉందంటే వాడు సినాప్స్ పంపించమంటాడు, వినాడు. అసిస్టెంట్స్ కూడా ఓపిక లేదు,
స్టోరీ వినడానికి. సినాప్స్లో నువ్వు కథను ఎలా చెప్పగలవు? పోనీ ఆ సినాప్స్ వినే పర్సన్ ఎవరు? నాట్ ఏ రిటైర్డ్ రైటర్, ఓకే, ఎగ్జిస్టెడ్ రైటర్ కానీ, ఒక లిరిక్ రైటర్, సాంగ్ రైటర్, డైలాగ్ రైటర్ కాదు. పోనీ ఒక డిస్ట్రిబ్యూటరు, ఒక ఎగ్జిబిటరు, వీళ్ళు కాదు. ఒక ఎంబీఏ చదివినోడు, ఒక డిగ్రీ ఫెయిల్ అయినోడు, 10th ఫెయిల్ అయినోడు, వాడు వాళ్ళ పర్సనల్ పిఏ ఉంటాడు. వాడు మమ్మల్ని జడ్జ్ చేస్తాడు. అంటే నేను జనరల్ స్టేట్మెంట్ ఇస్తున్నాను. సో చాలామంది మీకు తెలుసు కథలు ఎలా ఉంటాయంటే, ఈ హీరోకి చెప్పాలన్న కథ ఇంకో హీరోకి వెళ్ళిపోయి ఉంటుంది. ఎవరు ఆపుతున్నారంటే కింద పిఎస్ ఆపేస్తున్నారు. నువ్వు ఒక హీరో కానీ, ఒక ప్రొడక్షన్ కంపెనీ కానీ ఫస్ట్ కథ వినడానికి ఎవరిని పెట్టుకుంటున్నాను? ఈజ్ ఎ రైటర్, ఈజ్ ఎ డిస్ట్రిబ్యూటర్, ఈజ్ ఎ ప్రొడ్యూసర్, ఈజ్ ఎగ్జిబిటర్. వీళ్ళని పెట్టుకుంటే వాళ్ళకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది. ఒక ఎంబీఏ చదివినవానికి ఏముంటుంది? ఒక నా మైండ్ ఉంటుంది, నాకు ఫ్యాక్షన్ సినిమాలు అంటే ఇష్టం, ఇంకొకరికి ఫ్యామిలీ సినిమాలు అంటే ఇష్టం. ఇప్పుడు నేను బిఏ ఉన్నానంటే ఫ్యాక్షన్ సినిమా అయితే ఎంత వరస్ట్ ఉన్నా నీకు ఓకే అని చెప్తాను, ఎందుకంటే నా మైండ్. అదే ఒక బిజినెస్ పర్సన్ మైండ్ పెట్టుకున్నావు అనుకో, అంటే ఎవడైతే నీకు ఎగ్జిక్యూట్ ఇస్తాడో ఎనీ పిఏకి నువ్వు ఒక ఆఫర్ చెప్పాలి. నీ నుంచి నాకు ఈ సినిమా ఫ్లాప్ అయితే నీ ఉద్యోగం పోతుందని. నువ్వు సెలెక్ట్ చేసిన స్టోరీ వల్ల పోయిందనుకో, అంటే మినిమం అన్నా ఉండాలి. బా ఏం కథ ఉందరా, హిట్ కాలేదనేది ఒకటి. అసలు ఇదేం కథరా అనే స్టేజ్లో చాలా సినిమాలు వస్తున్నాయి. దాన్ని దాటాలి అంటే మాత్రం నిజంగా ఈ పర్సనల్ స్టాఫ్ ఏదైతే ఉందో దాని మీద వాళ్ళు ఒకసారి రీథింక్ చేసుకోవాలి. ఓకే, ఇది నేను అనుకునే నా పర్సనల్ ఒపీనియన్ ఇది. రైట్. ఎందుకంటే చాలా మంది కూడా మనం చూస్తున్నాం, సందీప్ రెడ్డి వంగ గారు కానీ, లేకపోతే ఎవరైనా కానీ ఇప్పుడు టాప్ డైరెక్టర్స్ ఉన్న వాళ్ళు చాలా ప్రొడక్షన్ దగ్గరికి వెళ్ళి అట్లాంటి ఆ పెద్ద ప్రొడక్షన్స్ అయినా కానీ, ఏ ప్రొడక్షన్స్ అయినా చేద్దాం అనుకొని ఎన్ని కాదు అనుకొని సొంతంగా పెట్టుకొని మరి ముందుకు వచ్చేస్తున్నారు. అవును, అది ఎందుకు ఇలా జరుగుతుందని, ఈవెన్ మీ విషయంలో కూడా. సో వేరే ప్రొడక్షన్స్కి చెప్పడం కానీ ఇలా జరిగిందా? ఒక ప్రొడక్షన్కి చెప్పాను కదా, అది కూడా అప్కమింగ్ ప్రొడక్షనే. దే ఆర్ ఆల్సో వెరీ ఇంట్రెస్టెడ్, బట్ టర్మ్స్ మాకు సరిపోక నేను ఓన్ ప్రొడక్షన్కి వెళ్ళాను. బట్ పెద్ద ప్రొడక్షన్స్కి ఏంటంటే వాళ్ళు దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు లిజన్ ఆల్సో. స్టార్డమ్ కానీ లేకపోతే ఏదైనా సంథింగ్ ఉంటేనే ఉండాలి అండి, రిఫరెన్స్ ఉండాలి. నేను ఎవడో ఒకటి బలంగా రెఫర్ చేస్తేనే అవ్వాలి. ఓకే, రెఫర్ లేకపోతే ఆ కథలు పట్టుకొని కృష్ణనగర్లో 100 మంది తిరుగుతున్నారు. పాపం చాలా మంచి కథలున్నా దానికి టైం అయిపోతుంది. ఈ ఇయర్ రావాల్సిన కథ 10 ఏళ్ళ తర్వాత వస్తే హిట్ అవ్వదు. సో అలా కాలంలో కలిసిపోయే కథలు చాలా ఉన్నాయి. రెఫరెన్స్ లేక ఆగిపోతున్నాయి. ఆ రెఫరెన్స్ ఛానల్ని తీసేయాలి అంటే ఒక రైటర్ను వాళ్ళని ఎవరైనా ఆఫీస్లో పెట్టేసి, వాళ్ళకి ఏం అవసరం లేదు, వాళ్ళకి ఎనీవే ఎవరు పేయింగ్ కదా, సో కథలు వినమని చెప్పండి. ఓకే, వాడిని ఎవరు నువ్వని అడగద్దు, తీసేలేరు గీసేలేరు. నిజంగా వాడు తేలేడు అనుకుంటే వాళ్ళ దగ్గర నుంచి కథ బై చేయండి, అట్లీస్ట్ వినండి. ఆ సినాప్స్లో నేను ఇప్పటికీ చెప్తాను, సినాప్స్ కానీ లేకపోతే మనం పీపీటీలు కానీ ఇవన్నీ ఏదైనా పంపించడం మాత్రం నా దృష్టిలో తప్పు. ఓకే, దాంట్లో కథ నువ్వు చెప్పలేవు. నేను మంచి ఇంగ్లీష్ సినిమాలో డౌన్లోడ్ చేసేసుకొని నీకు చెత్త సీన్లు తీస్తే ఎలా అర్థమవుతుంది నీకు అక్కడ? సో దాన్ని తీసేయాల్సిందే. నీ పిఎన్ పెట్టుకో, వాడు సినాప్స్ అడగకుండా కథ వినాలి. రోజుకి 2 కథలు వినమనండి, ఒక్క కథ వినమనండి. మంత్లీలో నువ్వు 30 ఈజీ వినగలవు. ఒక 90sలో నీకు ఒక 1 కథ నువ్వు పిక్ చేయలేవా? సో ఆ లేయర్ని కొంచెం ప్రాపర్గా పెట్టుకుంటే బాగుంటుంది. అంటే వీళ్ళ అడుగులకు మడుగులు ఎత్తుతోళ్ళు కాకుండా వీళ్ళని సక్సెస్లోకి తీసుకెళ్లేవాడు. తిట్టైనా సరే ఈ కథ చేయండి, ఇది వర్కౌట్ అయింది, పలానా థియేటర్లో నేను చేశాను, నాకు వర్కౌట్ అయింది అని బలంగా చెప్పేవాడిని పెట్టుకోవాలి. కానీ ఈ విషయం పరంగా అయితే మీరు ఎక్కడో కొంచెం డీప్గా హట్ అయినట్టు అనిపిస్తుంది మీ మాటల ద్వారా. నిజమేనా? అంటే నాకు జరగలేదు, జరిగిన వాళ్ళని చూశాను. జరిగిన వాళ్ళని చూసారా? ఎందుకంటే ఇంత డీప్ అనాలిసిస్ చేస్తున్నారు అంటే ఎక్కడో సంథింగ్ ఒక పర్సనల్ అనేది ఉంటేనే అలా చెప్పగలుగుతాను. నాకు ఇప్పటికైనా భయమే. పిఏలకు ఎవరికైనా పంపించండి సినాప్స్ అంటే మాత్రం నేను పంపించాను. ఓకే, ఫ్యూచర్లో కథ అయిన ఓపిక లేని వాళ్ళకి నేను చెప్పాను, అదైతే గ్యారంటీ. అలాగే రీసెంట్గా ప్రేక్షకుల అభిరుచి అనేది కూడా మారిపోతూ వస్తుంది. ఒక ట్రెండ్ అనేది కూడా ఒక టైంలో నడుస్తూ ఉంటుంది, తర్వాత మారిపోతూ ఉంటుంది అని చెప్పేసి అంటుంటాము. అలాగే ఇప్పుడు ఈ రన్ టైం గురించి కూడా కొంచెం మాట్లాడుతూ కొన్ని మాటలు అనేది కూడా వింటూ ఉన్నాం. అరే ఇంతసేపా, అరే ఇంతనా అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. మరి దాని పరంగా మీరు ఏమంటారు? ప్రేక్షకుల అభిరుచి కానీ మారిందంటారా, లేకపోతే సెట్ చేస్తున్నారు? అలా మారిందని చెప్పచ్చు. ఎందుకంటే ఆడియన్స్ 3 సెకండ్ల డెసిషన్ తీసుకుంటాడు. ఎప్పుడైతే ఇన్స్టా రీల్స్ వచ్చాయి, టిక్టాక్ రీల్స్ వచ్చాయో వాడు 3 సెకండ్లో ఆ రీల్ మొత్తం చూడాలా లేదా పైకి కొట్టేయాలనేది ఒక హరీ అయిపోయింది. ఈవెన్ చాలా సినిమాలు చూస్తాం, కొంచెం గినక డీవియేట్ అయినా వెంటనే సెల్ వస్తుంది బయటికి. అర్థమైందా? సో నీ దగ్గర క్యూరియాసిటీ నింపే పాయింట్స్ ఉన్నాయనుకో, రన్ టైం మ్యాటర్ కాదు.
నువ్వు స్టోరీని అక్కడెక్కడే తిప్పుతున్నావు అనుకో, డెఫినెట్గా ఆ పాయింట్ నేను కిల్ చేస్తుంది. ఓకే. సో ఆడియన్స్ ఇప్పుడు ఏంటంటే ఎంటర్టైన్మెంటే. వాడు 200 పే చేసాడు, నువ్వు 200 రూపీస్కి తగ్గ ఎంటర్టైన్మెంట్ కంపల్సరీ ఎవ్రీ మినిట్ ఇవ్వాల్సిందే. నా దగ్గర ఇంట్రో సీన్ హైలైట్ ఉంది, క్లైమాక్స్ సీన్ హైలైట్ ఉంది అన్నావనుకో, వాడు మధ్యలో సెల్ ఒత్తేసుకొని నీ కథ కనెక్ట్ అవ్వడు, నువ్వు చెప్పిన మోటో కనెక్ట్ అవ్వడు, దానివల్ల వాడు ఇచ్చే రివ్యూ జీరో. సో ఒకవేళ నువ్వు అంత ఎంటర్టైన్మెంట్ ఏం లేనప్పుడు బెటర్ తక్కువ టైం తీసుకోవడం. అండ్ మరి ఇప్పుడు బకాసుర రెస్టారెంట్ విషయానికి వచ్చేటప్పటికి ఎంత రన్ టైం ఉంది అండ్ ఎవ్రీ మినిట్ ఛాలెంజ్గానే అనిపించింటుందిగా? మాది ఇదొకటి నాకు పెద్ద ఛాలెంజ్. 2.5 hours సినిమా మాది. ఓకే. బట్ 2.5 hours నేను కంపల్సరీ నీకు మీ బ్రెయిన్లో సెల్ థాట్ రాకుండా మాత్రం చేయగలం. కానీ రప్పిస్తారు భయ్య మీరు. ఎప్పుడు చెప్పనా, ఎప్పుడు స్టార్టింగ్లో టైటిల్ పడేటప్పుడు సర్రని వేస్తాగా. నా సినిమా టైమింగ్లో కౌంట్ చేయను. ఓకే. నేను ఎప్పుడు ఫస్ట్ నాది నా టైటిల్ని కూడా కౌంట్ చేయను. ఎప్పుడైతే సీన్ ఓపెన్ అయిందా శుభం కార్డేశం అప్పటి వరకు మాత్రమే నేను ఛాలెంజ్గా తీసుకుంటాను. ఇంకా ఈ పొగాకు క్యాన్సర్ యాడ్స్ ఇవన్నీ నాకు సంబంధం లేదు. దాన్ని కూడా మీ స్టైల్ ఏమన్నా మార్చి చెప్పించారా ఈసారి? ఏంటి ఒప్పుకోదు కదా సెన్సార్ ఒప్పుకోలేదా? సెన్సార్ ఒప్పుకోదు. అంటే కొన్ని ఫన్నీగా చెప్పించడం అనేది కూడా కొన్ని చూస్తున్నా. ఏం ట్రై చేయలేదు. అదేం ట్రై చేయలేదా? ఓకే. అండ్ కంప్లీట్ ఒక ఎంటర్టైన్మెంట్ మూవీని అయితే దింపబోతున్నారు. ఓకే. అండ్ కమింగ్ టు యువర్ పర్సనల్ లైఫ్ విషయానికి వచ్చేటప్పటికి పొలిటికల్ ఫ్యామిలీ, ఫ్యాక్షనిజం అన్నీ ఏం లేదా? లేదు ఫ్యాక్షనిజం. ఓకే. పొలిటికల్ ఫ్యామిలీ ఇలా ఉన్న మీరు సో మళ్ళీ పొలిటికల్గా మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవడం కానీ సో అలాంటిది ఏమన్నా ఉండే అవకాశాలు ఉంటాయంటారా? చూద్దాం, 8th రిలీజ్ అవుతుంది కదా. అంటే దీన్ని బట్టే మీరు ఆధారపడి ఉంటుంది అంటారా? దీన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఓకే. నేను పీపుల్ని ఎంటర్టైన్ చేయగలుగుతాను అని నమ్మితే డెఫినెట్గా ఇలాంటి కొత్త కథలు కావాలనిపిస్తే ఇక్కడ కంటిన్యూ అవుతాను. ఓకే. ఇఫ్ నాట్ ఐ గో టు గో బ్యాక్ టు పాలిటిక్స్. అంటే ఏంటి భయ్య మీరు డైరెక్టర్ కావడానికి ద మెయిన్ మోటో అంటే దట్స్ డాడ్ది ఒకటి పక్కన పెట్టేసినా కానీ సో ప్రేక్షకులకి మీ సైడ్ నుంచి శివ అంటే ఇట్లే గుర్తుపెట్టుకోవాలి అని అన్నప్పుడు సో మీరు ఎలాంటి మార్క్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు? నేను మైథాలజీ మీద స్ట్రాంగ్ పాయింట్స్ చెప్దాం అనుకుంటున్నాను. మైథాలజీ మీద స్ట్రాంగ్ పాయింట్స్ చెప్దాం అనుకుంటాను. బట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఫాస్ట్ స్క్రీన్ ప్లే అడుగుతున్నారు. ఎవ్రీ సెకండ్ ఏదో ఒకటి జరగాలి. అంటే మధ్యలో ఎక్కువ సైడ్ డ్రామాస్ కానీ ఎక్స్ట్రా లేయర్స్ కానీ ఆడియన్స్ యాక్సెప్ట్ చేయట్లేదు. స్టోరీ మీదే ఉండాలి. సో ఆ పాయింట్లో నేను కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. ఓకే. సో మిమ్మల్ని కంప్లీట్గా కొత్త కథలతో, అంటే ఇప్పుడు రెగ్యులర్గా నేను ఈ కథ ఆల్రెడీ చూశాను, ఇది ఆల్రెడీ చూశాను అనుకోకుండా ఓకే ఇలా కూడా కథ రాయొచ్చు కదా అనే దానికి మాత్రం ఒక ఎగ్జాంపుల్ కావచ్చు ఈ సినిమాతో. అంటే మైథాలజీలో ఉన్న కొన్ని స్టోరీస్ని తీసుకొని మాకు చూపించాలని ఆ టైం లైనా లేకపోతే ఇప్పుడు ప్రెసెంట్ టైం లైన్తో ఆ టైం లైన్కి ఈ టైం లైన్కి రెండు మిక్స్ చేయాలి. రెండు మిక్స్ చేస్తే ఓకే. అండ్ ఇప్పుడు ట్రెడిషన్ వచ్చి బాగుంది అనేటప్పటికి సెకండ్ పార్ట్ ఆల్సో దే ఆర్ ప్లానింగ్ అనమాట. సో ఇట్లా బకాసుర రెస్టారెంట్ సెకండ్ బ్రాంచ్ ఏమైనా ఉందా? చూడండి, దీనిలో తిండిపోతు దయ్యం ఉంది. ఓకే. ఇది మీకు వర్కౌట్ అయితే మేము నెక్స్ట్ దొంగదయ్యాన్ని పరిచయం చేస్తాం. ఎలాగో part 2 పెట్టాము, దానికి టైటిల్ కూడా ఇచ్చాం. ఓకే. ఏంటది టైటిల్? స్టూవర్ట్పురం దొంగగారి తాలూకా అని. ఓకే. ఓకే. సో దీని కంటిన్యూషన్ అయినా లేదు, అది సపరేట్ కథ. బట్ లైన్స్ ఉన్నాయి కానీ ఫస్ట్ వెయిట్ అండ్ సీ. ఆడియన్స్కి ఇది నచ్చితేనే అది వస్తుంది. ఓకే. నైస్ శివ బ్రో. ఇటటే కంప్లీట్ ఒక డిఫరెంట్ స్టోరీని మాకైతే అందించడానికి, అది కూడా ఎంటర్టైన్మెంట్ వేలో మీరైతే తీసుకొని వస్తున్నారు అనేటప్పటికి చాలా బాగా అనిపించింది. ద ఫస్ట్ ఎవరైనా కానీ ట్రైలర్ టీజర్ చూసిన తర్వాత మీకు వచ్చిన ద బెస్ట్ అప్రిసియేషన్ ఏంటి? ఫస్ట్ ఏంటంటే నువ్వు ఇంత బాధిస్తాను మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎవరి దగ్గర నుంచి వచ్చింది అది? ఈవెన్ మా మమ్మీ నుంచి కూడా వచ్చింది. ఓకే. చాలా మంది నుంచి వచ్చింది. ఫ్రెండ్స్, దుర్మార్గమైన ఫ్రెండ్స్ ఉంటారు కదా, మనల్ని ఎప్పుడు అండర్ ఎస్టిమేట్ చేసే ఫ్రెండ్స్, అందరూ కాల్ చేసేసి లేదు మేము ఇంతవరకు ఇలా వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగా చేసాం అని చెప్పారు. ఓకే. అంటే ఒక్కటి చెప్పండి ఫైనల్గా ఏంటంటే థియేటర్లో గట్టిగా నవ్వుకొని ఎంజాయ్ చేసే మూమెంట్ ఏది ఉండబోతుంది అంటారు ఈ మూవీ ప్రకారం? ప్రీ క్లైమాక్సా? ఫస్ట్ హాఫ్లో కూడా ఒక ఇంటర్వెల్కి ఒకటి ఉంటుంది. సెకండ్ హాఫ్లో ప్రీ క్లైమాక్స్ 10 minutes మీకు కడుపు చెల నవ్వేస్తారు. చాలా రోజులైంది పోయి అలా నవ్వుకొని. అందుకే నేను థియేటర్లో చూడండి, అదొక సర్ప్రైజ్ పార్ట్. ఓకే ఇలా కూడా కామెడీ చేయొచ్చా, దట్ వల్గారిటీ ఉండదని చెప్తున్నాను. డబల్ మీనింగ్ జోక్ ఉండదు. మీరు ఎక్కడైనా కానీ ఏంట్రా ఇలా తీశారు ఈ ఫీలింగ్ ఎక్కడ రాకుండా నేను జాగ్రత్త పడ్డాను. కంప్లీట్ ఆర్గానిక్ కామెడీ. అదొక సర్ప్రైజింగ్గా, ఒక ఆహ్లాదంగా అలా నవ్వించి అలా ఎమోషన్స్ స్పెండ్ చేసి
ఒక గుడ్ వాల్యూ ఫిలింగా ఉంటుంది డెఫినెట్గా. నైస్, మంచి ఎక్స్పెక్టేషన్స్తోనే మరి ముందుకెళ్తున్నాం కాబట్టి ఆల్ ద వెరీ బెస్ట్. బకాసురా రెస్టారెంట్ వినగానే ఆ రెస్టారెంట్ ఎక్కడుందా అని గూగుల్లో వెతకడం కంటే థియేటర్లో ఉందిరా బాబు అని మనం చెప్పేస్తున్నాం. సో నైస్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ బ్రో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ షో బ్రో. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.